హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము దొండకాయ టమాటో కూర ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఓకేనా, వీడియో మొత్తం చూసి కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము స్టవ్ అయితే వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాణలి పెట్టుకోవాలండి. ఓకేనా, గిన్నె వేడాక 1.5 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. అరకిలో దొండకాయలండి, అరకిలోకి 1.5 టేబుల్ స్పూన్ లేకపోతే 2 స్పూన్లు అయితే సరిపోతుంది నూనె. ఇప్పుడు పోపు దినుసులు అయితే పప్పులు జీలకర్ర అయితే వేసాను. పప్పులు అంటే మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, జీలకర్ర. ఇవి కొంచెం ఒక 30 సెకండ్ల పాటు చిటపటలాడినాక ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు వేసుకొని స్టవ్ని చిన్న మంట మీద ఉల్లిగడ్డలని పచ్చిమిరపకాయలు చిన్న మంట మీద ఉడికియాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని. ఓకేనా, పచ్చిమిరపకాయలు ఇలా వేగాక ఉల్లిగడ్డలు ఇలా ఉడికాక 2 రెమ్మలు కరివేపాకు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకేనా, వేసుకొని ఒక 1 మినిట్ 1 నిమిషం పాటు వీటిని కలుపుతూ వేయించుకోవాలండి. వేయించుకుంటే మనకు అల్లం వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఓకేనా, రుచి కూడా చాలా బాగుంటుంది అల్లం వేగితే నూనెలో. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంకా మనము చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు అయితే వేసుకోవాలి. దొండకాయలు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో రుచికి సరిపడు ఉప్పు వేసుకొని ఇంకా మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఓకేనా, మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనకు దొండకాయలు అయితే బాగా ఉడికినాక ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు అరకిలో దొండకాయలకి 3 టమాటాలు మీడియం సైజ్ టమాటాలు వేసుకోవాలండి. టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇంకా కలుపుకొని మూత పెట్టుకోవడమే. చూడండి, టమాటాలు కూడా మనకు ఉడికినాయి. ఇలా టమాటాలు కూడా ఉడికినాక మనము రుచికి సరిపడు కారపొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఓకేనా, ఇలా కారం పొడి వేసుకొని ఇంకా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు కారం వేసినప్పుడు ఎప్పుడైనా ఏ కూరలో అయినా కారం వేసినప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని కారం వేసినాక కలుపుకొని ఇంకా మనకు కావాల్సినంత ఎసరు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇంకా దీన్ని ఒక 3 లేదా 4 నిమిషాల పాటు ఉడికినాక ఒక కట్ట కొత్తిమీర చిన్న చిన్న కట్ చేసుకొని ఇందులో వేసుకోవడమే ఫ్రెండ్స్. ఓకేనా, కొత్తిమీర వేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ బాయ్.